దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యులారా, ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులారా, మీకందరికీ ప్రభుని సునామంలో శుభాకాంక్షలు, శుభవందనాలు, దైవాశీస్సులు, ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి మనం తొంగి చూద్దాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఎనిమిది 9 వచనాలు చదువుతున్నాను. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచు వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యుద్ధ వారిని నడిపింతును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించను గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేటి దినమున మరల ఒకసారి రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ మేము ఈ రీతిగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రభువా, శుక్రవారం ఆరంభమైనది, తొలి ఘడియలో మేము ఉన్నాం ప్రభా. శుక్రవారం ఆరంభమై ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు అయింది మా తండ్రి. ఇప్పుడు మేము నీ సన్నిధిలో కొంత సమయం గడపబోతున్నాం. మీరు నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. ఈ దినం మీరు గొప్ప విడుదల మాకు దాయిచేయండి. మా ప్రభువానికి వందనాలు. ఈ భీకర పోరాటములో దుష్టుడు ఓడిపోయిన ఒక శత్రువుగా వాడిని వేడుకకు మీరు కనబరచండి. నీ యందు భయభక్తులు గలవారు ప్రహర్షించి ఆనందించి నిన్ను స్తుతించి ఆరాధించి గంతులు వేయనట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు వచ్చి నీ కార్యం నాలో మాలో అందరిలో జరిగించండి. బైబిల్లో ఏ దేవుడుగా మీరు ప్రత్యక్షం అవుతున్నారో ఆ దేవుడుగా ఇప్పుడు మా ముందు కూడా ప్రత్యక్షం కండి. మా బ్రతుకుల్లో ఇప్పుడున్న సమస్యలు, ఈ స్థితిలో మీరు ప్రత్యక్షం కండి తండ్రి. We want to see once again the God of the Bible, Jesus of Nazareth, the God of Abraham and Isaac and Jacob. We want to see that old God, not a different God. We don't want to see any different God. ఆ దేవుడు ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, దావీదు యొక్క దేవుడు, సంసోను యొక్క దేవుడు, ఏలియా యొక్క దేవుడు మాకు ఇప్పుడు కనబడాలి. మోషే యొక్క దేవుడు మాకు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యం చేయండి. మీ వాక్యం పంపించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఇర్మియా ప్రవచన గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఇర్మియా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఎఫ్రాయిము నాకు జ్యేష్ఠ కుమారుడు కాడా? ఈ ఎఫ్రాయిమును గురించి ఎందుకు దేవుడు అంటున్నాడంటే, ఇశ్రాయేలు చెడిపోవడం ఎఫ్రాయిముతోనే స్టార్ట్ అయింది. ఇశ్రాయేలులో విగ్రహారాధన ప్రవేశపెట్టి రాజ్యమును రెండుగా చీల్చి, యూదా రాజ్యం వేరుగా, 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం వేరుగా చేసి, ఒకప్పుడు అందరూ కలిసి యెరూషలేముకి వచ్చి ఆరాధించే ప్రజలు ఇప్పుడు కొంతమంది ఏమో యూదా రాజ్యంలో ఉన్న వాళ్ళు యెరూషలేముకు పోతారు,
వెళ్ళనక్కర లేకుండా ఈ 10 గోత్రాల రాజ్యంలో ఉన్నవాళ్ళు ఇక్కడే షోమ్రోను అనే కొండ మీద, సమరయ అని దానికి పేరు, ఉన్నత స్థలములు, బలిపీఠాలు కట్టి మీరు అక్కడికి వెళ్ళనక్కర్లేదు అని విగ్రహారాధన నేర్పించిన వాడు యరొబాము రాజు. వాడు ఈ ఎఫ్రాయిము గోత్రికుడు. అందుకే ఇశ్రాయేలు జనాంగం అంతటిని కలిపి 10 గోత్రాల రాజ్యాన్ని కలిపి దేవుడు ఎఫ్రాయిము అని పిలుస్తున్నాడు. ఎఫ్రాయిము అందరికంటే చిన్నవాడు. మనషే ఎఫ్రాయిము చిన్నవాడైన యోసేపు కొడుకులో చిన్నవాడు. అయితే వాడు లీడర్ అయిపోయాడు. లీడర్ టు లీడ్ ద పీపుల్ ఇన్ టు బ్యాడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ decisions and bad religious spiritual walk, anti-God spiritual walk లోపలికి నడిపించడానికి, పాపాలు చేయడానికి, అందరినీ ప్రేరేపించడానికి నాయకుడైనాడు ఎఫ్రాయిము. గనుక ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఎవరికి జ్యేష్ఠ కుమారుడు నాకు చెప్పాలి. ఎఫ్రాయిము ఎవరికి ఆయన ఫస్ట్ బాండ్ చెప్పండి. అసలు ఫిజికల్గా ఎవరికి కాడు. అసలు ముందు వాళ్ళ నాన్న యాకోబు కుమారుడు చిన్నవాడు, బెన్యామీన్ ఒకడు కనిష్ఠుడు, బెన్యామీన్ కంటే పెద్దోడు లాస్ట్ బట్ వన్ యోసేపు. అట్లా చూసినా వాళ్ళ నానే జ్యేష్ఠుడు కాదు. జ్యేష్ఠుడు రూబేన్ అయితే ఆ జ్యేష్ఠత్వ హక్కు యూదాకి ఇచ్చాను అన్నాడు దేవుడు. ఈ యోసేపు సంగతి ఎక్కడా లేదు. పోనీ యోసేపు కన్నా ముందు పుట్టాడా వీడనంటే యోసేపు కూడా సెకండ్ సన్గా పుట్టాడు. మనషే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు. సో హీ ఈజ్ నోవేర్ యాక్చువల్లీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద ఫస్ట్ బాండ్. జ్యేష్ఠ కుమారుల పట్టిలో వీడు ఎక్కడా లేడు. కానీ దేవుడు అంటాడు ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని అంటాడు. ఒకవైపు చూస్తేనేమో వాడు ఎన్నిక చేయదగిన స్థానములో, హోదాలో, అంతస్తులో లేడు. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వాడి బ్రతుకు, వాడి ట్రాక్ రికార్డ్ సరిగా లేదు. వాడు పాపము చేసి అనేకులు పాపము చేయడానికి కారకుడై ఉన్నాడు. అలాంటి దౌర్భాగ్యమైన చరిత్ర కలిగిన ఎఫ్రాయిమును దేవుడు అంటాడు, ఈజ్ హీ నాట్ మై ఫస్ట్ బాండ్, నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని అంటాడు. దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ లాంగ్ సఫరింగ్ అండ్ గ్రేస్, ద అబండెన్స్ ఆఫ్ గాడ్స్ మర్సీ. దీన్ని ఏమనాలి చెప్పండి. అసలు ముందు రాజ్యము జీలిపోవడానికి ఎఫ్రాయిము గోత్రం కారణం. అక్కడి నుంచి ఇశ్రాయేలీలు అందరూ విగ్రహారాధనలు కావడానికి, విగ్రహారాధన చేయడానికి ఎఫ్రాయిము గోత్రం కారణం. ట్రాక్ రికార్డు బాగోలేదు, వానితో వచ్చిన ఆశీర్వాదం లేదు. అసలు ముందేమో జ్యేష్ఠుని స్థానంలో లేడు. అట్లాంటి వాణ్ణి దేవుడు చేరదీసి పిలిచి ఎంత ప్రేమిస్తున్నాడో మీరు చూడండి. ఎంత ప్రేమిస్తున్నాడంటే వాడికి విరోధంగా అప్పుడప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. వాడికి అగెన్స్ట్గా నేను అప్పుడప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. అలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డానంటాడు. 20వ వచనం చూడండి, జెరమియా 31:20. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. క్వశ్చన్. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. అరే యూజ్లెస్ ఫెలో, రిబెలియస్ ఫెలో, తిరుగుబాటుదారుడు, అవిధేయుడు, అంత నాశనం చేశాడు దేవుని యొక్క ప్రజల రాజ్యాన్ని.
వానికి అగెన్స్ట్గా మాట్లాడినప్పుడట దేవునికంట కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఈ మాట వేదనగా ఉన్నది అన్నవాడు ఇర్మియా అయి ఉండొచ్చు కదా అని అనుకునేవాళ్ళు కొందరు ఉన్నారు. అయితే ఇర్మియా కాదు, ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ స్పీకింగ్ దీస్ వర్డ్స్. ఎందుకంటే తప్పక నేనతని కరుణింతును అన్నాడు కదా, తప్పక నేనతని కరుణింతున్నాడు. 20వ వచనము లాస్ట్లో. ఇర్మియా అయితే కరుణిస్తాను అన్నాడు కదా. కరుణిస్తాను అనేవాడెవడు? ఉగ్రత చూపగలిగిన శక్తిమంతుడే కరుణిస్తానని అంటాడు. నేను శిక్షిస్తాను, దండన విధిస్తాను, నాశనం చేస్తాను అనగలిగినటువంటి బలవంతుడు, అధికారము కలిగిన వాడైతేనే, అధికారం గలవాడైతేనే ఐ విల్ హ్యావ్ మర్సీ ఆన్ హిమ్ అంటాడు. కనుక ఇర్మియా 31:20లో ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఐ విల్ హ్యావ్ మర్సీ ఆన్ హిమ్. మనల్ని అడుగుతున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డనా, ఈజ్ హీ మై ఫేవరెట్ చైల్డ్? ఎందుకు అంటే ఆయన నీకు ఇష్టమైన కుమారుడా అని మమ్మల్ని అడుగుతావేంటి ప్రభు అంటే, నాలో నాకే ఒక విచిత్రం కనబడుతుంది. అప్పుడప్పుడు వాని మీద నేను అగేన్స్ట్గా మాట్లాడితే నాకు తెలియకుండా కడుపంతా వేదన, గుండెల్లో వేదన. ఫరోకు విరోధంగా మాట్లాడితే, బబులోనుకు విరోధంగా మాట్లాడితే నాకేం అనిపించలేదు, కానీ వీని గూర్చి మాట్లాడితే నా గుండెల్లో వేదన కలుగుతుంది. అయ్యో, వాడిని శిక్షించడానికి కానీ, వాడిని దండిస్తాను అనడానికి కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. నేను ఏదో అన్నానులే, వాడిని శిక్షిస్తాను, నాశనం చేస్తా అన్నాను, కానీ తప్పక నేను అతన్ని కరుణింతును. అంటే దేవుని ప్రేమ అనేది ఎక్కువసార్లు నేను మాట్లాడడానికి ఇష్టపడని సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. దేవుని ప్రేమను గురించి వర్ణిస్తే ఏడవకుండా ఉండడము సాధ్యము కాదు. మా తాతయ్యలు రెవరెండ్ కేవి జేకబ్ గారు కానీ, కేఎస్ జాషువా గారు కానీ, వాళ్ళు నిటారుగా నిలువు మోకాళ్ళ మీద ఉండి 2 గంటలైనా ప్రసంగం చేసేది, అట్లా కొయ్య పాతినట్టు మోకాళ్ళ మీద. జేకబ్ గారు వాక్యం చెప్తున్నారంటే నల్గొండ మిషన్ కాంపౌండ్లో ఈరోజు ప్రసంగం ఎవరిది అంటే జేకబ్ గారు. అంటే అది కొంచెం ఆగ్రహం మర్చిపోయి ఇంటికి పోయి మళ్ళీ హ్యాండ్ కర్చీఫ్ తెచ్చుకునేదంట. హ్యాండ్ కర్చీఫ్ మర్చిపోయిపోకూడదు జేకబ్ గారి ప్రసంగానికి. ఆయన ఏడుస్తాడు, ఏడిపిస్తాడు. ఆయన దేవుని ప్రేమను గురించి మాట్లాడతాను. నేనైతే జేకబ్ గారి ప్రసంగాలు ఎక్కువ వినలేదు. నాకు ఇట్లా ఇంటరాక్షన్ చాలా ఉంది ఆయనకి. ఒక 2-3 సంవత్సరాలు బాగా క్లోజ్గా ఫెలోషిప్ చేశాను ఆయన ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్. కానీ తలంచుహిత నీదు మానసం అనే పాట రాశాను. మా ఇంకొక తాతగారు కొత్తపల్లి జాషువా గారు, ఆయన ప్రసంగాలు నేను చాలా విన్నాను. ఆయన చాలా డార్క్ కాంప్లెక్షన్ మ్యాన్. అయితే ఆ డార్క్ కాంప్లెక్షన్లో ఎంత బ్రైట్నెస్ అంటే అంత బ్రైట్నెస్ అనమాట. ఆయన ముఖంలో ఆ దేవుని ప్రేమతత్వం అంతా కనపడుతుంది అనమాట. ఆయన దేవుని ప్రేమను గురించి మాట్లాడగా నేను ఎన్నోసార్లు విన్నా. షాలెం బైబిల్ చర్చ్ అని గోల్నాకాలో మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అయితే అందరూ ఏడ్చేవాళ్ళు దేవుని ప్రేమను గురించి మాట్లాడితే. ఎందుకంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఏం అనాలో అర్థం కాదు. దేవుణ్ణి గూర్చి మనకు రాంగ్ పిక్చర్ ఇవ్వడం సాతాను మన మీద ప్రయోగిస్తున్న ఒక ఆయుధము. ఈ రాత్రి ప్రసంగం ఇది ఎందుకు ఎత్తుకోమన్నావు ప్రభువా అని నేను ప్రభువుని అడిగా. I try to go into the book of Psalms or into epistles or into the book of Revelation. నేను మనిషినే కదా, నేను కూడా పొరపాట్లు చేస్తాను, సమృద్ధిగా చేస్తాను పొరపాట్లు, మేకింగ్ మిస్టేక్స్ వైల్ సెలెక్టింగ్ ద టాపిక్. అయితే ఇది ఎందుకు దేవుడు ఎత్తుకోమన్నాడో నాకు అర్థం కాదు. వద్దులే అంటున్నా దేవునితో, వద్దులే ఇంకా మంచిగా ఏదన్నా చెబుదాం. కానీ దేవుడు నన్ను బలవంత పెట్టాడు, నువ్వు ఇది చదవాల్సిందే అని.
ఇర్మియా 31:8-9 చదవాల్సిందని దేవుడు చదివించాడు. కొన్నిసార్లు నేను వెంటనే లోబడకపోయినా ఒక 2-3 సార్లు చెప్పినాకనే లోబడే ఆ తత్వం ఉంది నాకు. ముందైతే నేను ఆదాం కొడుకుని ఫస్ట్ అటెంప్ట్లో మంచి ఆదాం కొడుకులాగానే మాట్లాడతా. తర్వాత ఆయన మాట వినకుండా తన్నులు తిన్న వాళ్ళందరూ గుర్తొస్తారు నాకు చరిత్రలో. కనుక అమ్మ వద్దు నాయన, నన్ను కోపడకు, నన్ను కొట్టకు, నీ మాటే వింటానని రెండోసారి మూడోసారికి దారికి వచ్చిన సందర్భాలు వేరు నా లైఫ్లో. ఈ వచనం ఎందుకు దేవుడు ఎత్తుకున్నాడంటే ద యాక్చువల్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ ఈజ్ నాట్ ప్రెజెంటెడ్ బిఫోర్ ద చర్చ్ ఇన్ దీస్ లాస్ట్ డేస్. ఈ కడవరి దినాలలో దేవుని వ్యక్తిత్వ సౌందర్యము, ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాతనే స్పిరిచువల్ వార్ఫేర్, ఆ తర్వాతనే స్పిరిచువల్ బ్యాటిల్. ఇది బైబిల్లో చాలా ప్రస్ఫుటముగా స్పష్టముగా రాయబడి ఉన్నది. కానీ మనం ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ మిస్ ద పాయింట్. మనకు బస్సు మిస్, ట్రైన్ మిస్, ఫ్లైట్ మిస్, దేవుని ప్రత్యక్షతలో పాయింట్ మిస్ అయిపోతుంటాం మనం. దయచేసి మీరు నాకు చెప్పండి, మనము పోరాడునది శరీరులతో కాదనే మాట ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 6:12 6:12 ఎఫిషియన్స్. ఎఫెసీ పత్రిక కదా, అంతకంటే కూడా ముందు అది 6వ అధ్యాయం కదా. మీరు 3వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇప్పుడు ఎఫెషియన్స్ 3:19 కమ్స్ మచ్ బిఫోర్ 6:12. అవును కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 3:19 వదిలేస్తున్నాం. ఎఫెసీ పత్రిక 3:9 వదిలేసి డైరెక్ట్గా లాంగ్ జంప్ హనుమంతుడు దూకిన అన్నట్టు, ఆయన దూకెళ్ళలేదు మనకు తెలియదు, మనమైతే హనుమంతులమే. చాలా లాంగ్ జంపులు చేస్తుంటాం, మధ్యలో వదిలేసి ఎక్కడో మనకి ఇష్టమైన వచనంలో దూకుతూ ఉంటాం. మనల్ని మించి హనుమంతుడు లేడు అసలు. ఇవన్నీ సముద్రం అంతా దాటి అక్కడెక్కడో దూకిండని వాళ్ళు పురాణ కథ చెప్పినట్టు చాలాసార్లు దేవుడు నన్ను అడిగాడు, పలానా దగ్గర వచనం ఇట్లా ఉన్నది కదా అంటే, నేను ఇవన్నీ వదిలిపెట్టి అక్కడికి ఎవడు బొమ్మన్నాడు అని కోప్పడ్డాడు ఆయన. కోప్పడ్డాడు, ఇవన్నీ వదిలేందుకురా, ఈ 10-20 వచనాలు వదిలి అందులోకి వెళ్ళి నన్ను అడుగుతావు? నువ్వు మర్యాదగా అన్ని మెట్లు ఎక్కువ, ఏది ముందు చదవాలో అది ముందు నేను రాయించాను, ఏది తర్వాత నువ్వు చదవాలో దాని తర్వాత నేను రాయించాను. యూ థింక్ ఐ హ్యావ్ డన్ ఇట్ థాట్లెస్లీ? ఈ వచనం ఇక్కడెందుకు, ఆ వచనం అక్కడెందుకు అంటే, ముందు ఈ వచనంలో మనం ఉండాలి, తర్వాతనే ఆ వచనంలోకి వెళ్ళాలి. ముందు ఎఫెసీ పత్రిక 3:19 మనం ఉండాలి, తర్వాతనే ఎఫెసీ 6:12లోకి మనము రాగలుగుతాము. ఎందుకంటే ఈ 3:19 లేకపోతే మనకు సర్వాంగ కవచమే దొరకదు. చాలా మందికి సర్వాంగ కవచం దొరకడం లేదు. ఎందుకంటే ఈ ఎఫెసీ 6:16 చూడండి, 16th verse of the 6th chapter of the book of Ephesians. ఇవన్నీ గాక ఆ విశ్వాసమను డాలు పట్టుకొను. మీరు ఏం పట్టుకోవాలా? ఎందుకు? దుష్టుడు మీ మీద ఏం ప్రయోగిస్తున్నాడు? అగ్ని బాణములు ప్రయోగించుచున్నాడు. అగ్ని బాణములు ప్రయోగించినప్పుడు మీరు దాన్ని ఆర్పాలంటే ఏం చేయాలంటే ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయవద్దు. మీరు ఫైర్ ఇంజన్ వస్తే ఏం చేసేది ఏమి ఉండదు, వాడు ఈ బాణాలు వాడిని కూడా వేసేస్తాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన డిఫెన్సివ్
వెపన్స్ కావాలా, ఆత్మ సంబంధమైన సంరక్షణ ఆయుధాలు మనకు కావాలి. విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఎవరి మీద విశ్వాసం? బాగా వినాలి, మీరు బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద. రైట్. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం నీకు ఎలాగ ఉంటుంది? అసలు దేవుడు ఎటువంటి వాడు తెలియకపోతే నీ మైండ్లో ఇంకొక డిఫరెంట్ పిక్చర్ ఆఫ్ గాడ్ ఉన్నది. నీ మెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, మెంటల్ పిక్చర్ ఆఫ్ గాడ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద బిబ్లికల్ పిక్చర్ ఆఫ్ గాడ్. బైబిల్ ప్రకారమైన లేఖనానుసారమైన దేవుని వ్యక్తిత్వ చిత్రీకరణ, పిక్చరైజేషన్ ఆఫ్ గాడ్స్ ఇండివిజువాలిటీ అండ్ పర్సనాలిటీ అండ్ నేచర్, క్యారెక్టర్, దానికి భిన్నంగా నీవు ఇంకేదో డిఫరెంట్ మెంటల్ ఇమేజ్ కలిగి ఉన్నావు. డిఫరెంట్ మెంటల్ ఇమేజ్ కలిగి ఉంటే నువ్వు విశ్వాసం అనేది, యు ఆర్ నాట్ హ్యావింగ్ యువర్ ఫెయిత్ ఆన్ గాడ్ బట్ ఆన్ somebody else other than God. You are believing another Jesus, guided by another spirit. వేరొక యేసు, వేరొక ఆత్మ అన్నట్టు మనము గురిని మిస్ అయిపోతున్నాం అన్నమాట. కాబట్టి మనకు చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ టు అండర్టేక్. ఏంటంటే మనం అన్నిటికంటే ముందు చాలా చాలా ప్రాముఖ్యంగా చేపట్టవలసిన ఈ పరిశ్రమ, ఈ యొక్క కసరత్తు అనండి. కసరత్తు ఏంటంటే దేవునిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను మీరు దానికి అర్థం చేసుకోవాలంటే మీకు చాలా శక్తి ఉండాలి, చాలా శక్తి ఉండాలి. యూ నీడ్ పవర్ టు అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ అండ్ డెప్త్ అండ్ హైట్ ఆఫ్ గాడ్స్ లవ్. Because this love of God passeth all understanding. ఈ దేవుని ప్రేమ ఎటువంటి చెప్పండి? సమస్త జ్ఞానమునకు మించిన. ఆల్బర్ట్ ఐన్స్టీన్ పనికిరాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకిన్స్, మళ్ళీ ఐజక్ న్యూటన్, ఎవ్వరూ పనికిరారు. వాళ్ళంతా ఆయన ముందు చిన్న 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 కుప్పికంతులు వేసేటోళ్ళే. అంత గొప్పది దేవుని ప్రేమ. ఒకవేళ ఎవరైనా ఎప్పటికైనా దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆయన్ని స్తుతించి ఆరాధించగలిగినారంటే అది ప్రత్యక్షత వలననే జరుగుతుంది తప్ప నీ బోర్డు రీసెర్చ్ వలన జరగదు. ఎవరు బైబిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టినారు. ఫర్ మీ దట్ ఈస్ బిగ్గెస్ట్ జోక్, గ్లోబల్ జోక్ అన్నమాట. ఎంటైర్ జోక్ అది, అంచకాలపు గ్లోబల్ జోక్ అది. దేవుని కార్యాలు మెయిన్గా రెవల్యూషన్ మీద ఆధారపడి ఉంటాయి. రెవల్యూషనే ఎవ్రీథింగ్. యువర్ సాల్వేషన్ కమ్స్ వెన్ యూ హ్యావ్ ఎ రెవల్యూషన్. ఆల్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఫాలో వెన్ యూ హ్యావ్ ఎ రెవల్యూషన్. నువ్వు ప్రత్యక్షత పొందినప్పుడు రక్షణ వస్తుంది. ప్రత్యక్షత వల్లనే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ప్రత్యక్షత లేకుండా క్రైస్తవ జీవితం లేనే లేదు. అందుకే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటే చాలామంది క్రీస్తు అనే బండ మీద కడతాడు అని అనుకుంటారు. అక్కడ పొరపాటు. యేసయ్య చెప్పింది అది కాదు అక్కడ. నాట్ ద రాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసుక్రీస్తు హిమ్సెల్ఫ్ ఈజ్ స్పీకింగ్ కదా. ఇప్పుడు యేసుక్రీస్తే బండ అని ఉంది ఇంకో చోట కదా. అయితే నేను నా సంఘమును కట్టుదును అనేట ఆయన ఎవరు? ఆ బండనే కదా. వెన్ ద రాక్ ఈజ్ బిల్డింగ్ ద చర్చ్, ద ఫౌండేషన్ మస్ట్ బి సంథింగ్ అదర్ దాన్ ద రాక్, అదర్ దాన్ క్రైస్ట్ కదా. ఇప్పుడు మనము సంఘమును కట్టాలంటే క్రీస్తు అనే బండ మీద కట్టాలి. క్రీస్తు ఇప్పుడు తాపి మేస్త్రి అయిపోయినాడు, సివిల్ ఇంజనీర్ అయిపోయినాడు, బిల్డర్ ప్లానర్ అయిపోయినాడు. ఆయన ఒక బిల్డర్ పొజిషన్లో ఉన్న తర్వాత అక్కడ ఉన్న ఫౌండేషన్ ఆయన ఎట్లా అవుతాడు? డిఫరెంట్ ఎంటిటీ ఏదో ఉన్నది అక్కడ. అది ఏంటంటే పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరచెను అంటాడు అన్నమాట. ఆ బయలుపరచబడుట, ఆ యొక్క
బయలుపరచుట అనే ప్రక్రియ పేరు మనం రెవల్యూషన్ అని అంటాం. దయచేసి మీరు ఇప్పుడు మత్తయి సువార్తలోనికి రండి. 16వ అధ్యాయం, మత్తయి 16, 17, 18 వచనాలు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు రక్తమాంసములు నీకు బయలుపరచ లేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టదు. ఇప్పుడు నేనెవరిని? సంఘమును కట్టేవాడిని. నేనేం చేస్తున్నాను? సంఘాన్ని ఇంకో బండ మీద కడుతున్నా. నేనే బండ కాదు, నేను బండ అయితే మేస్త్రి ఇంకోటి కావాలి. నేనే మేస్త్రి కాబట్టి ఇంకో బండ మీద కడుతున్నా. అక్కడ ఇంకో బండ ఏంటిది? పరలోకమందున్న తండ్రి నీకు ఇది బయలు పరచెను. ఈ బయలుపరచుట అనే బండ మీద నేను సంఘాన్ని కడుతున్నా. అంటే ద రాక్ ఆఫ్ రెవల్యూషన్, అది అసలు సంగతి. ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ బీయింగ్ బిల్ట్ అపాన్ ద రాక్ ఆఫ్ రెవల్యూషన్. There is nothing in your spiritual life you can get from God without revelation. ప్రత్యక్షత, బయలుపరచబడటం లేకుండా నీకు ఏమి దొరకదు. ఎన్నిసార్లు సువార్త విన్నా మారు మనసు రాదు. దేవుడు వచ్చి కళ్ళు తెరవాలి. ఈ యుగ సంబంధమైన దేవత ఈ మనుషులందరి మనోనేత్రాలకు గురుడితనం కలగజేశాడు. దేవుడి దిగి వచ్చి ఆ గంతలు విప్పాలి, సత్యాన్ని చూపించాలి. అప్పుడు అయ్య బాబోయ్ రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి అంటున్నాను. ఆ ప్రార్థన మన నోటికి వస్తుంది. అలాగే రెవల్యూషన్ లేనందుకే చాలా మంది పరిశుద్ధాత్మను పొందరు. బికాస్ దే డోంట్ హ్యావ్ ద రెవల్యూషన్ అబౌట్ ద నీడ్, ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఎందుకు? ఆల్రెడీ రక్షణ పొందాం కదా అంటాడు. ఇక వాటితో ఎక్కువ వాదించవద్దు. నీకు రెవల్యూషన్ లేదు అనుకోవాలి. నీకు దేవుడు ఇంకా సంగతి బయలుపరచలేదు. అలాగే ఎంతోమంది ప్రత్యక్షత లేక పరిశుద్ధాత్మ నాకు వద్దు 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 వద్దని మాట్లాడి తర్వాత తమ జీవిత యాత్రలో ఒక ఘట్టంలో అద్భుతంగా దేవుడు వాళ్ళ కళ్ళు తెరవగా వాళ్ళు ప్రార్థించి రోధించి పట్టుదలగా విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో నేను ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నన్ను కన్న తల్లి సౌజాతమ్మ గారు. షీ వాజ్ ఎ బ్యాప్టిస్ట్ అగేన్స్ట్ దిస్ పెంటకోస్టల్ ఎక్స్పీరియన్స్. నేను దేవుడిని అడిగాను, ఇంటికి నన్ను పెద్దోడికి ఎందుకు పుట్టించలేదు ప్రభు అంటే, నాకు తెలుసులే అన్నాడు. చాలా ఇప్పుడు నవ్వొస్తుంది నాకు. అప్పుడైతే నవ్వలేదు. దేవుడి ముందు నవ్వుతాము, మహాదేవుడు కదా. అయితే దేవుడిని అడిగా, మా పెద్దక్క ప్లేస్లో నేను పుట్టుంటే. ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు 72, 74లో చనిపోయినారు. అప్పటికి మా అక్క ఆల్రెడీ షీ వాజ్ ఎ గవర్నమెంట్ టీచర్, హెడ్ మిస్ట్రెస్, ఎంఏ బిఎడ్. ఆమె ఎంఎస్సి సైన్స్ గ్రాడ్యుయేట్, ఆమె ఎంఎస్సి. మరి అక్క ప్లేస్లో నేనుంటే నేనేమో అప్పుడు ఇంకా 10th క్లాస్, చాలా బుడ్డోడు, ఒకనే కొడుకును, 4 ఆడపిల్లలు. అంత ఆగమాగం ఇల్లు, ఎవరు అసలు దిక్కు లేకుండా ఉంది. అదే నన్ను నువ్వు ఫస్ట్ పుట్టిస్తే ఎంత బాగుండు. మిగతా ఆడపిల్లలందరికీ నేనే పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు చేయటం లేదా? ఇదే క్యారెక్టర్. అప్పుడు అంతా నేను చూసుకుంటానుగా. అమ్మ నాన్న పోయినా సరే నా ఇల్లే వాళ్ళకి పుట్టిల్లు. ఏమి ఉండేది కాదు, లోపం ఉండేది కాదు. నన్ను ఎందుకు ఫస్ట్ బాండ్గా పుట్టించలేదు మా అమ్మ కడుపులో అంటే, నాకు తెలుసు ఎవడెప్పుడు పుట్టాలో తెలుసు అన్నాడు. నీవు వాళ్ళ ఫస్ట్ ఇష్యూలో నువ్వు పుడితే నువ్వు ఇట్లా ఉండవు అని చెప్పాడు. ఎందుకంటే ఆమె పెళ్ళైన తర్వాత, పిల్లలు పుడుతున్న తర్వాత చాలా సంవత్సరాలు ఆమె బ్యాప్టిస్ట్గానే ఉంది. ఆమెకు పరిశుద్ధాత్మ అంటే ఈ అన్య భాషలు, అభిషేకం ఇష్టమే. పరిశుద్ధాత్మ ఉన్నాడు మనలో, ఆయన ఉండబట్టే కదా మనం ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నా ప్రభు అని ఎలా చెప్తున్నాం? మన లోపల పరిశుద్ధాత్మ ఉండబట్టే. మళ్ళీ ఇంకెక్కడి నుంచి వచ్చేది లేదు. అంత పెందుకొస్తాడు చేసి పిచ్చి సిద్ధాంతం. నేను ఎన్ని ప్రార్థనలు చేసి జవాబులు పొందాను, దేవుని స్వరం వింటున్నాను. ఇదంతా పరిశుద్ధాత్మ లేకుండానే నేను
ప్రార్థనలు చేసి జవాబులు పొందుతున్నాను. అదంతా తప్పు, అవసరం లేదు. అసలు ఒరిజినల్ బ్యాప్టిస్ట్ డినామినేషన్ పురుషోత్తం చౌదరి బ్యాప్టిస్ట్, బేతాళు జాన బ్యాప్టిస్ట్, సగానికి పైగా అవన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసినందరూ బ్యాప్టిస్ట్. పెంతుకోస్తాలు నిన్నగా మొన్న వచ్చారు, ఏంద్రా మీరు మాకు చెప్పేది అని ఆమె అడ్డంగా వాదించేది అనమాట. అయితే నేను ఎప్పుడు చెప్పాను, నా జీవిత చరిత్ర కానీ ఓఫిల్ మినిస్ట్రీస్ చరిత్ర కానీ రాస్తే తప్పక మెన్షన్ చేయాల్సిన పేరు రెవరెండ్ ఐజక్ నాథాన్. ఐజక్ నాథాన్ గారు ఆయన మా అమ్మ దగ్గరకు వచ్చి కూర్చొని, వదినమ్మా నువ్వు చాలా భక్తి పరురాలి, నీళ్ళు ఏ లోపము లేదు, అగ్ని లాంటి మనిషి, ఈ ఒక్కటే నీకు కొదవగా ఉంది, అభిషేకం పొందాల, పరిశుద్ధాత్మతో నింపబడాలి వదినమ్మా అని అంటే, ఐజకాయ నువ్వు ఈ భ్రమలోంచి బయటికి రావాలి. ఆమె పెద్ద మేధావి, ఆమెతో వాదించేది చాలా కష్టం. ఐజకాయ నువ్వు ఈ భ్రమలోంచి బయటికి రావాలా, పరిశుద్ధాత్మ లేకుండానే మా నాన్నగారు కేవి జేకబ్ గారు అన్ని పాటలు రాశారా, అన్ని సంఘాలు కట్టారా, మీరొక బావిలో కప్పలాగా బ్రతుకుతున్నారు, మీకు అంతే తెలుసు. ప్రపంచమంతటా మరి చార్ల్స్ స్పర్జన్ ఇస్ బ్యాప్టిస్టు, నీకేం తెలుసు, నువ్వేదో బావిలో కప్పలాగా కూర్చొని ఆమె మాట్లాడదు. ఎన్నిసార్లు వాదించి 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 వెళ్ళిపోయి ఈమె గెలవలేదు అమ్మగారు, మా అమ్మ. ఇక ఒకసారి ఆయన, వదినమ్మ నా లైఫ్లో మళ్ళీ నీ ముందు ఈ సబ్జెక్ట్ ఎత్తాను, ఒక్కసారి ఆలోచించు, నీలాంటి అగ్గి లాంటి మనిషి పరిశుద్ధాత్మను పొందితే ప్రపంచమే కదిలిపోతుంది, వదినమ్మ ప్లీజ్ విను అని అంటే, మళ్ళా మొదటికి వచ్చే వయసుకయ్యా బైబిల్లోని వచనాలని. మా నాన్నగారు పడక కుర్చీలో కూర్చొని ఈ దీనికి పిచ్చి పట్టింది, వీడికి ఇద్దరికి పిచ్చి పట్టింది, అసలు మేం కదా మెథడిస్ట్ ముందు, వీళ్ళందరికంటే ముందు మేం కదా, జాన్ వెస్లీ యొక్క ఫాలోవర్స్, ఈ బ్యాప్టిస్ట్ ఏంటి పెంతుకోస్తా ఏంటి, ఏదన్నా ఉంటే మాకు తెలియాలి కదా అని ఆయన అసలు ఇద్దరిని కూడా లెక్క చేయట్లేదు. ఆయన పడక కుర్చీలో కూర్చొని అడ్డపంచ బనియన్ మీద కూర్చొని వీళ్ళు ఏదో ఇద్దరు పిచ్చి పట్టి మాట్లాడుకుంటున్నారు అని ఆయనకన్నీ ఇంగ్లీష్ పాటలు ఎక్కువ ఇష్టం. గైడ్ మీ ఓ ద గ్రేట్ జెహోవా, ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్, అవి ఎక్కువ ఇష్టం అన్నమాట, పాడుకుంటారు. సరే వదినమ్మ ఒక్క పని చేద్దాం, ఐజక్ నాథాన్ గారు, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్, నేను వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కూడా నీ ముందు ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకు, నీ ముందు ఇంకెప్పుడు కూడా నేను ఈ టాపిక్ ఎత్తను, ఈ టాపిక్ ఎప్పటికీ నేను ఎత్తను, మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా నీ చిత్తము బయలుపరచు, నీ సత్యం బయలుపరచు, అదేదో ఒకవేళ నిజముగా నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదం అయితే నాకు కావాలి, నీ చిత్తం ఏమిటో తెలియపరచు. ఒక్క చిన్న ప్రార్థన నువ్వు చేయి, నేను నీ కొరకు చేస్తాను, నా జీవిత కాలంలో మళ్ళీ నీ ముందుకి టాపిక్ దేనంటే, సరే ఆఖరిసారి అంటున్నా కదా సరే అని ప్రార్థన చేసి, ప్రభువా అదేదో ఐజక్ బాబు చెప్తున్నది నీవు నా కొరకు సిద్ధపరిచింది అయితే, అది నిజముగా నువ్వు నాకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం అయితే ఇప్పుడు ఇవ్వుతాను, లేకపోతే నీ చిత్తం ఎలాగున్నదో అందరికీ బయలుపరచు, మాకిద్దరికి బయలుపరచు అని అమ్మ ప్రార్థన చేస్తుంది. ఎంతసేపు అనుకున్నారు? 2 నిమిషాలు. 2 నిమిషాల్లో ఆమె ప్రార్థన చేస్తానే ఉంది, నాన్నగారు కూని రాగాలు తీస్తానే ఉన్నాడు, ఐజక్ నాథాన్ గారు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. 2 నిమిషాల్లో పరిశుద్ధాత్మ బలంగా కుమ్మరించబడి, ఇంతసేపు భాషలు లేదు ఏం లేదు అన్నావా, గడగడ గడగడని అన్ని భాషలు ఎత్తుకుంది. మా నాన్నగారికి పిడుగుపడ్డట్టే, ఇంతసేపు ఈయన్ని పిచ్చోడని తిట్టింది, ఇది ఇప్పుడు అన్ని భాషలు మాట్లాడుతుంది ఏంటి, ఏదో వచ్చింది దేవుడు వచ్చేసాడని గబగబా లేచి పంచి సర్దుకొని ఆయన మోక నుంచి స్తోత్రం 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 అని ఆయన మారు మనసు పొందాడు. ఆ విధంగా ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత
నేను కడుపున పడ్డా. లేకుంటే రంజీ తోఫీర్ ఇట్లా ఉండడు. మా అక్కయ్య వాళ్ళు అంటారు, దేవుడు అన్ని వరాలు పట్టుకొని వీడికి ఒక్కరికి ఇచ్చాడు దేవుడు, ఇది అన్యాయం కదా, అందరం ఒక తల్లిదండ్రులు కడుపులో పుట్టిన తల పంచిపెట్టచ్చు ఒక్కొక్కటి, అన్ని వాడికే ఇచ్చేసాడు దేవుడు అని అంటే మురిపెంగా నన్ను మెచ్చుకొని ముద్దుగా చెప్పుకుంటాను. అవునులే, మరి ఆడపిల్లలు మన ఊళ్ళు తిరగగలమా, ఇంకేమన్నా, మగవాడు కనుక వాడికి నడుస్తూ ఉంది, దేశమంతా లోకము తిరుగుతాడు, దేవుడు మంచి పని చేశాడులే అని మళ్ళీ సమాధాన పడతారు. అయితే దేవుడు నాకు స్పష్టంగా చూపింది ఏంటంటే, వివాహమైన తొలి సంవత్సరములో సౌజాతమ్మ గారు పరిశుద్ధాత్మ పొందలేదు. అది సంగతి. ప్రపంచమును సంస్కరించే ఒక ప్రవక్త పుట్టాలంటే అభిషిక్తమైన స్త్రీ గర్భంలోనే పుట్టాలి. అందుకని లేట్ చేశాను. నువ్వు నాకు చెప్పకరా, ముందెందుకు పుట్టలే, తర్వాత నువ్వు ఎప్పుడు పుడితే ఇట్లా ఉంటావో నాకు తెలుసు అన్నాడు దేవుడు. అయితే నేను రెవల్యూషన్ లేకనే పరిశుద్ధాత్మ పొందరు కొంతమంది అని చెప్పాను కదా, దానికి తార్కాణము మా అమ్మే. తర్వాత ఇంకా ఒక దివ్యమైనటువంటి ఒక అగ్నిజ్వాల వంటి స్త్రీ అయిపోయింది ఆమె సౌజాతమ్మ గారు. మా అమ్మ కూరగాయల సంచి తీసుకొని కూరగాయల మార్కెట్కి పోయి అలాగ రోడ్డు మీద నడిచెళ్ళిపోతుంటే ఆమె ఏదో పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ వెళుతుంటుంది. ఆ రోడ్డు పక్కన ఉన్న ఇంట్లో ఎవడో ఒకడు అమ్మాయో అబ్బాయి దయ్యం పట్టేవాళ్ళు ఉంటే, ఆమె వస్తున్నది నేను ఉండను, ఆమె వస్తున్నది నేను ఉండను అని కింద పడి గిలగిల పడుకొని, ఎవరు వస్తున్నారు, ఎవరు రాలేదే, అందరం ఇక్కడ ఉన్నామంటే, రోడ్డు మీద పోయి చూడంటే అక్కడ ఎవరు, అమ్మ ఒక్కతే నడిచిపోతుంటారు. వెళ్ళి అమ్మగారు అది దయ్యం ఇట్లా అంటుంది అంటే, అవునా అని లోపలికి వచ్చి, ఎందుకు అల్లరి చేస్తున్నావు, పో, ఇంకెప్పుడు రావద్దు నువ్వు అంటే, సరే సరే. వాడు కింద పడిపోయేది, మళ్ళీ లేచి కూర్చొని నాకేమైంది అని అడిగారు. అలాగ వందల సార్లు సౌజాతమ్మ గారు ఒక కాలనీలో నడిస్తే చాలు దయ్యాలు ఉండవు. తగ్గి ఆమె, ఐఎమ్ హ్యాపీ, షీఈ్ మై మదర్. ఆమె గర్భంలో పుట్టాను, ఆమె పాలు తాగాను ఆమె దగ్గర, ఎంత ధన్యుండి అనిపిస్తుంది నాకు. సరే, ఆ కథ అట్లా వదిలిపెడితే, నా ధన్య సంగతి వదిలి, అంత మొండి మనిషి పరిశుద్ధాత్మ ఎలా పొందింది, మొండిగా వ్యతిరేకించే ఒక బ్యాప్టిస్టు మేధావి ఆమె ఎలాగ పరిశుద్ధ. తర్వాత ఆమెకు మా జేకబ్ తాతకు పడేది వాదన, సౌజాతమ్మ ఏదో భాషలు మాట్లాడుతున్నట్టు ఆయన మొదలు పెట్టాడు. లేదు పాప, నేను నీలాగనే అనుకున్నా, ఒకప్పుడు నీకంటే గట్టిగా వాదించాను, ఇది నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం, నువ్వు ఆత్మను పొందాలి పాప, నువ్వు లేకుంటే లాభం లేదని అమ్మ ఆయనకు చెప్పేది. ఆయన వింటాడా? నువ్వు నేను ఎత్తుకున్న నా కడుపున పుట్టిన కుర్రకు ఇంకొక నాకు చెప్తావంటే, అదంతా లేదు, ఇన్ని సంఘాలు కట్టారు, ఆత్మ లేకుండా కట్టారు. ఆ రెవల్యూషన్ అనేది లేకపోతే ఎవ్వరికి సత్యం అర్థం కాదు. ఒక మనిషి ఒక సత్యమును గ్రహించాలంటే, సువార్త సత్యము కానీ, సిద్ధాంత సత్యము కానీ, గాస్పుల్ ట్రూత్ కానీ, డాక్ట్రినల్ ట్రూత్ కానీ ఒక మనిషి గ్రహించాలంటే, తర్కము కొంతవరకే పనిచేస్తుంది. లాజిక్, తర్కము అనేది ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్ సొల్యూషన్. ఏ లాజిక్ నువ్వు లేకపోయినా దేవుడు దిగొచ్చి కళ్ళు తెరిస్తే, అయ్యే బాబోయ్ ఇది కదా సత్యం అంటాడు. అప్పటిదాకా వాడు అడ్డంగా మాట్లాడుతూనే ఉంటాడు. గనుక సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, నీకు రక్తమాంసములు నరులు బయలుపరచలేదయ్యా ఈ మాట, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచెను. ఈ భూమి మీద ఒక సంఘాన్ని కట్టాలనుకుంటున్నాను. ఏ సంఘం ముందైతే పాతాళలోక ద్వారము నిలబడ నేరవో ఆ సంఘమును కట్టాలనుకుంటున్నాను. ఆ సంఘమును కట్టడానికి ఈ బండని నేను పునాదిగా వాడుకుంటాను. ప్రత్యక్షత అనే బండ, దాని మీద నేను కడతాను. కనుక ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద రెవల్యూషన్. రెవల్యూషన్ లేకపోతే మనకి ఏమీ అర్థం కాదు. ఇక అన్నిటికంటే అర్థం కానటువంటి చిక్కుముడి దేవుని ప్రేమ. అసలు ఏం ప్రేమ?
అది అసలు ప్రేమ అనాలా ఇంకేమన్నారా అర్థం కాదు మనకి. ఎఫ్రాయిము అంత దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రజలను అంత పాడు చేసి సర్వనాశనం చేసి కూర్చుంటే, అంత దయ్యాల పూజలతో నింపేస్తే, వాడంటే నాకు చాలా ఇష్టం బాబు. వాడి గురించి ఎప్పుడైనా అగెన్స్ట్గా మాట్లాడితే నా కడుపులో వేదన కలుగుతుంది అని అన్నాడు. నిజంగా ఇదే అధ్యాయంలో కదా 31:3 అన్నాడు దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒక మాట క్రైస్తవులందరూ గ్రహించండి, సాతాను మీకు అనేకమైన అబద్ధాలు చెబుతున్నాడు. ఐ వాంట్ ఆల్ ద క్రిస్టియన్స్ టు లిసన్ టు మీ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ అండ్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్స్. ద డెవిల్ ఈస్ బిజీ trying to paint the wrong picture of God in your mind. The wrong picture of God in your mind. మన మైండ్లో ఉన్న దేవుని పిక్చర్ ఎట్లా అంటే, ఆయన చండామార్కుల వారు, ఆయన కర్ర పట్టుకొని లాఠీ పట్టుకున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ లాగా, అరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు బ్రతకండి, ఏమైనా తేడా వచ్చిందంటే తోలు తీస్తాను. ఏంటి నేను పరిశుద్ధుడను ఏమనుకుంటున్నారు మీరు? ఆషామాషిగా మీరు అనుకోవద్దు నన్ను గురించి. ఎముకలు సున్నంలో ఎముకలు లేకుండా తంతాను, తేడా రానియద్దు, నేను ఒప్పుకునేది లేదు, ఐఎమ్ ఎ హోలీ గాడ్ అంటున్నట్టు వాడు అటువంటి యాంగ్రీ గాడ్, కోపిష్టి దేవుడు, ఉగ్రమూర్తి అనే దేవుడు మన మైండ్లో వాడు పెయింట్ చేస్తున్నాడు. కానీ దేవుడు అంటాడు, లేదు బిడ్డ, అదంతా కూడా నా రక్తమును ఆశ్రయించని వాళ్ళ కొరకు, యజ్ఞమును నమ్మని వాళ్ళ కొరకు, దేవునితో సమాధాన పడని వాళ్ళ కొరకు, దేవుని కుటుంబంలో జన్మించని వాళ్ళ కొరకు. ఇట్ ఈస్ ఫర్ దెమ్ బట్ నాట్ ఫర్ యూ. యు ఆర్ ఎ ఫేవర్డ్ చైల్డ్ ఆఫ్ మైన్. నీవు నా దృష్టికి కృప పొందినవాడు. నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. You have entered into a different zone, different realm. You don't belong to that zone where God displays his anger. దేవుని కోపమును ఆయన ప్రదర్శించే ఆ నేల మీద నీవు లేవు. ఇక్కడ ప్రేమ, క్షమ, కృప తప్ప ఏదీ లేనటువంటి భూమి మీదికి నువ్వు అడుగు పెట్టేశావు. ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మం పొందావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నావో, ఎప్పుడైతే దేవుని కుటుంబంలో జన్మించావో, నీవు వేరే కంట్రీ సిటిజన్ అయిపోయావు. ఇప్పుడు నీవు ఒక సింగపూర్ సిటిజన్షిప్, అమెరికా, లేకపోతే ఇంకా జర్మనీ, ఏదైనా వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటే ఇండియన్ లా నీకు అప్లై కాదు. ఒకవేళ నీవు ఇక్కడ ఇండియాకు వచ్చి ఏదైనా క్రైమ్ చేసినా సరే, ఇండియన్ గవర్నమెంట్ని శిక్షించాలంటే ఆ కంట్రీ గవర్నమెంట్ దృష్టికి తేవాలి, మీ సిటిజన్ వచ్చాడు ఇక్కడికి, మా కంట్రీ లాని వయలేట్ చేశాడు, సో ప్లీజ్ పనిష్ హిమ్, వీఆర్ గోయింగ్ టు పనిష్ హిమ్, ప్రాసిక్యూట్ హిమ్ అకార్డింగ్ టు అవర్ లా. మా దేశ చట్టం ప్రకారం మేము అతన్ని శిక్షించబోతున్నాం, అయితే మీ దృష్టికి తెస్తున్నాం. లేదంటే వాళ్ళు వీల్ పే ద కాంపన్సేషన్, విల్ టేక్ అవర్ సిటిజన్ అంటే తీసుకెళ్ళిపోతారు. నాకు బాగా తెలిసి ఒక ఒక ఇజ్రాయిల్ మనిషి అమెరికాలో యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసి డైరెక్ట్గా ఆ మనిషి చచ్చిపోయాడు. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి పోయి టికెట్ కొనుక్కొని ఇజ్రాయెల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆ కార్ నెంబర్ ఎవడు వాడు పుట్టుకుని పట్టేస్తారు వాళ్ళు, పెద్ద కష్టమేం కాదు. అయితే వాడు ఏంటి అని అంటే అదే రోజు స్టాంపింగ్ అయింది, ఎస్కేప్ అయిపోయాడు. తర్వాత వాడిని మాకు అప్పగించండి, మా దేశ పౌరుని జావు కొట్టాడు వెళ్ళిపోయాడంటే
ఇజ్రాయెల్ గవర్నమెంట్ మీరు ఏమి చేస్తారో చేసుకోండి, మేము అప్పగించేది లేదు. ఇంకేమైనా కాంపెన్సేషన్ ఉందండి, ఏమన్నా వీ విల్ నాట్ హ్యాండ్ ఓవర్ అవర్ సిటిజన్ టు యువర్ లా, అంతే సంగతి. ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారు. అంటే ఒక చిన్న కంట్రీ ఇజ్రాయెల్, మా పౌరుడు అంటే దిస్ హ్యాపెండ్ ఇన్ దిస్ హ్యాపెండ్ ఇన్ సింగపూర్. మీకు కావాలంటే నేను ఆ డేట్ గిట్ అంతా కూడా నేను చెప్పగలుగుతాను. నేను అమెరికా చెప్పింది రాంగ్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ సింగపూర్. ఏం చేస్తారో చేసుకొని మేము అప్పగించమన్నా సింగపూర్ కంట్రీ ఏం చేయలేకపోయింది. ఇది నేను విని 20 years బ్యాక్ విన్నాను. మీరు దిక్కున్న కాడ చెప్పుకోండి, మా పౌరుణ్ణి మేము అప్పగించాం. వెన్ యు ఆర్ సిటిజన్ ఆఫ్ ఎ డిఫరెంట్ కంట్రీ, అక్కడ గవర్నమెంట్ మొత్తం నిన్ను కాపాడుతుంది. ఎంతోమంది దుబాయ్లో, సౌదీలో, కొన్ని దేశాల్లో అక్కడ అరబ్స్ అక్కడ పనికి పోయిన వాళ్ళను కొంచెం బెదిరిస్తారు, వాళ్ళని అన్యాయం చేస్తారు, వాళ్ళ పాస్పోర్ట్ లాక్కుంటారు, చేస్తారు కదా. అలాంటప్పుడు ద ఇంటెలిజెంట్ థింగ్ యూ కెన్ డూ ఈజ్ జస్ట్ రన్ ఇన్ టు ద ఇండియన్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీ లోపల పరిగెత్తి అక్కడ పోయి రిపోర్ట్ చేయాలి. వాళ్ళని గుర్తుపడతాను, హిందీ తెలుగు మాట్లాడతావు, ఎప్పుడు వచ్చావు పలానప్పుడు. వాళ్ళు కంప్యూటర్లో వాళ్ళకి యాక్సెస్, మా పౌరుడే, వాళ్ళ నా పాస్పోర్ట్ లాక్కున్నారండి, నన్ను అడిగితే కొడదాం చంపుదామని చూస్తున్నారు. ఒక అరబ్ కంట్రీ సిటిజన్ వీరిని కొట్టి చంపిన కూడా కేసు ఉండదు, ఏదో ఒకటి చెప్తారు. అందుచేత ఇండియన్ ఎంబసీ లోపలికి వెళ్ళగానే అది ఇండియా ఇన్ సౌదీ అరేబియా, ఇండియా ఇన్ సౌదీ అరేబియా, ఇండియా ఇన్ దుబాయ్, ఇండియా ఇన్ మస్కత్. అక్కడ పోయేసరికి వీళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఈజ్ అవర్ కంట్రీ మ్యాన్, మేము అతన్ని ఇండియాకి డిస్పాచ్ చేసేస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఉంటే డిప్లొమాటిక్గా మనం మాట్లాడుకుందాం, దేర్ ఇస్ ద మ్యాటర్. ఆ ఎంబసీకి నువ్వు బయట దొరికితే నిన్ను చంపినా కూడా దిక్కు లేదు. ఎంబసీలో ఎంటర్ అయితే హోల్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఆన్ యువర్ సైడ్. మనం రక్షణ పొందిన తర్వాత అటువంటి మేజర్ చేంజ్ ఇన్ అవర్ స్టేటస్ అనేది జరిగింది. ఇది మనకు రెవల్యూషన్ రావాలి. ఈ రెవల్యూషన్ రాకపోతే మనము స్పిరిచువల్ వార్ఫేర్ చేయలేము. ఈ రెవల్యూషన్ మనకు రాకపోతే క్రీస్తునందు మనకున్న అధికారము, అథారిటీ మనం తీసుకోలేము. ఇఫ్ యూ బిలీవ్ దిస్ ఓన్లీ మెంటలీ, యు ఆర్ ఎ వీక్ సోల్జర్. మెంటల్గానే ఇట్లాంటి క్యాలిక్యులేషన్, యేసు చనిపోయాడు మన కొరకు, మన పాప క్షమాపణ కొరకు ఆయన మనకు అధికారం ఇచ్చాడు, సో మెంటల్లీ క్యాలిక్యులేటెడ్, ఇప్పుడు నాకు ఈ స్టేటస్ ఉన్నది అని నీవు అనుకున్నందువల్ల ప్రయోజనం జరగదు. పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరచాలి. నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ రెవల్యూషన్ ఇన్ యువర్ spiritual life, in Christian life. Nothing happens, only revelation. నువ్వు మామూలుగా అనుకున్నప్పుడు శక్తి నీలో ఉండేది వేరు, అదేదో కొంచెం అంత ఉంటుంది శక్తి. యేసు నాకు అధికారం ఇచ్చాడు కనుక నాకు అధికారం ఉండేది, నేను దేవునితో సమాధాన పడ్డానని మెంటల్గా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు నీవు ఒక 5% పవర్లో ఉంటావు. ఎప్పుడైతే నీకు పరలోకము నుండి రెవల్యూషన్ వచ్చిందో నువ్వు ఒక పవర్ బ్యాంక్ అయిపోతావు, పవర్ ప్యాక్డ్ పర్సన్ అయిపోతావు. నీ ఒక ప్రచండమైన శక్తి కేంద్రాన్ని అయిపోతావు నువ్వు. ఇంకా అలాంటి ప్రత్యక్షత పొంది ప్రచండ శక్తి క్షేత్రంగా మారిపోయిన ఒక మనిషి ముందు పాతాళలోక ద్వారాలు నిలబడనేరవు. పాతాళలోక ద్వారాలు నిలబడనేరవు అన్నాక ఇంకా వార్ఫేర్ ఏముంది కదా, ఇంకా యుద్ధం ఏమున్నది. వాడు బాణాలు వేసేది ఏముంది, నువ్వు డాలు పట్టుకునేది ఏమున్నది. వాడు పరుగులు లంకించుకుంటాడు. ఇక యుద్ధ భూమి నుండి అటు తిరిగి పరుగు లంకించుకుంటాడు. ఇవాళ మనం ప్రార్థన చేద్దాం.
పాతాళలోక ద్వారములు నిలబడడానికి ఎదిరించడానికి అవకాశమే లేనంత శక్తివంతమైన సైన్యంగా మేమందరము మారునట్లు దేవుడు మాకందరికీ ప్రత్యక్షత గల మనస్సు, అందుకొరకే ప్రత్యక్షత గల మనస్సు అనేది ఎఫెసీ పత్రికలో ఆయన ముందు చెప్పినటువంటి మాట. ముందు ప్రత్యక్షత గల మనస్సు, ఆ తర్వాత జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకో, ఆ తర్వాత మనం పోరాడునది ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదివించను, ఎందుకంటే 17, 18, 19 3 కలిసి ఉంది, అంత పారాగ్రాఫ్ అంతా ఉన్నది ఆ వచనం. అందుకని చదివితే ఇప్పుడు అది ప్రసంగంలో సగభాగం అదే అయిపోతుంది. అందులో లాస్ట్ వర్డ్ చూడండి, మహిమ స్వరూపి అయిన తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 6 నుంచి 3కి వచ్చాను, 3 నుంచి 1కి వచ్చాను. ఇటు నుంచి పోదాం. ఇప్పుడు 1:19 ఉంది, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు. అది ఉన్నందుకు ఎఫెసీ 3:19 ఉంది, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి శక్తి వచ్చింది. క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాం కనుక, ఆయన వ్యక్తిత్వాన్ని మనము ప్రత్యక్షత పొందాం కనుక ఆయన మీద మనకు బలమైన విశ్వాసం ఉంటుంది. ఆయన ప్రేమ మీద నమ్మకం ఉంటుంది. ఆయన ప్రేమ మీద మనకు స్థిరమైన నమ్మకం ఉంటే అది మన చేతిలో ఒక డాలు లాగా ఉండి ఆ యొక్క ఫైరీ ఆరోస్, అగ్ని బాణములన్నీ కూడా ఆర్పేయడానికి అది శక్తి కలిగిన డాలుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నేనైతే ఈ మధ్య ఎక్కువ వాదించేది పెద్ద నాకు ఇష్టం లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాదించాలంటే అందరికంటే ఎక్కువ నేను వాదించిన వాడిని, ఇప్పటికైనా వాదించగలను, అలసిపోయినది కాదు. కానీ అది లాభం లేదని తెలిసిపోయింది. వాదిస్తే నోరు మూయించగలము కానీ కళ్ళు తెరిపించలేము. We can make him shut his mouth, but we cannot open his eyes. His eyes are closed and blindfolded. ఆ blindfolded eyes కావాలంటే నా వాదన కాదు, ముందే కళ్ళు మూసుకుపోయింది. ఇక నోరు కూడా మూసుకుపోతే ఆయనతో వాడికి చచ్చినట్టు సమానం. కనుక సర్లేరా బాబు ఏదోటి వాగని వాడిని వదిలేస్తున్నారు. దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క బయలుపరచుట అనే ప్రక్రియ, రివీలింగ్, ద యాక్ట్ ఆఫ్ రివీలింగ్ సంథింగ్ బై గాడ్స్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్. దేవుని డైరెక్ట్ జోక్యము ద్వారా మన కళ్ళు తెరవబడుట, ఆ రెవల్యూషన్ రాగానే మనకు అప్పుడు తెలుస్తుంది దేవుడు ఎటువంటి వాడంటే, ఒకసారి నిన్ను ప్రేమించి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్న తర్వాత ఇక నిన్ను మళ్ళా వదిలే ప్రసక్తి లేదు. క్రైస్తవులందరూ గ్రహించండి, దేవుడు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. అదే 31వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా 31వ అధ్యాయము 37వ వచనం చూడండి. పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు, క్రింద ఉన్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల, సాధ్యమైన ఎడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి, అంటే వాళ్ళు చేసిన పనికిమాలిన పనుల నుండి బట్టి నేను వారిని అందరినీ త్రోసివేతును. వాళ్ళు ఏమేమి చేశారు అని అంటే, ఇంకా వాళ్ళు చేసినటువంటి పనికి మాలిన పనులన్నీ చెప్తాడు. వాళ్ళు ఎన్నెన్నో దౌర్భాగ్యమైన పనులు చేశారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు. అయినా సరే నేను వాళ్లను వదిలిపెట్టను, నేను వారిని వదిలిపెట్టాను. ఒకవేళ నేను ఎప్పుడు వదిలిపెడతానంటే, పైనున్న ఆకాశ వైశాల్యమును ఎవడన్నా కొలవాల. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా,
ఇప్పుడు దేవుడు నన్ను వదిలేశాడేమోనండి అని చిన్న పిల్లల్లాగా మాట్లాడతారు. దేవునికి నాకు అని ఏ పంచాయతీ అయినా ఉండదు, వదిలేదైతే ఉండదు. ఉండొచ్చు, ఏమన్నా పంచాయతీ ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, ఆయన నన్ను మొట్టికాయ చేయవచ్చు, విసుక్కోవచ్చు. నేను కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడి మళ్ళీ సారీ తండ్రి నన్ను క్షమించాను అనవచ్చు. అదంతా బాప్ బేటకి బీచ్ మే ఏదో ఉంటుంది. అది అంత మాత్రాన వదిలేదైతే లేదు 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 లేదు. నేను వదలను. ఎప్పుడు వదులుతానంటే మీరు చేసిన సకలమైనటువంటి అక్రమ క్రియలను, అతిక్రమ క్రియలను బట్టి నేను వదిలే అవకాశం ఉన్నది. ఎప్పుడంటే ఎవడైనా ఒక సైంటిస్ట్ బయలుదేరి ఆకాశము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎగ్జాక్ట్గా ఎంత ఉన్నదో ఒక టేప్ పెట్టి కొలుసుకొని రావాలి. అలా కొలిసి వచ్చి నిరూపించగలిగిన నాడు నేను మిమ్మల్ని వదిలేస్తాను. మీరు చేసిన చెడ్డ పనులను బట్టి, మీరు చేసిన తిరుగుబాటును బట్టి అప్పుడు వదిలేస్తాను అన్నాడు. మరి ఇప్పటిదాకా ఎవడైనా ఆకాశాన్ని కొలిశాడా? అసలు ఆకాశానికి అంతే లేదు. అంతు లేని అవకాశము పేరే ఆకాశం. ఆకాశం అంటే ఏంటి? అవకాశము, దానికి అంతు లేకపోతే ఆకాశం. ఎటన్నా పోవచ్చు, ఎంత దూరం పోవచ్చు, అంత పరిమితి లేని, కొలతలు లేని అవకాశము పేరు ఆకాశము. ఆకాశాన్ని ఎవడు కొలవలేదు ఇంకా గనక నా దేవుడు నన్ను వదలలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేము తండ్రి కొడుకులమండి. ఏమని అనుకుంటే దెబ్బలాడుకుంటాము. నేను తప్పు చేస్తాను, దేవుడు నన్ను క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు మళ్ళా ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ తండ్రి ఏమన్నాడు? ఏ ముఖం పెట్టుకుని వచ్చినా? సిగ్గులేని ముఖం, నువ్వు సిగ్గుశానం లేదురా, పందిగాడివి నువ్వు, పందులు మేపొచ్చావు నువ్వు, నా ఇంటి పరువంతా తీసావు, ఎక్కడ పోయి ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చేవరా అని అనలేదు. ఇలా అంటాడేమో అని వాని ఊహ. అంటాడేమో. అప్పుడు నేనేం చేద్దామంటే, నీకు విరోధంగా తప్పు చేసి తిని కనుక తండ్రి, నీ కొడుకు నన్ను పెంచుకుంటకు యోగ్యుడను, కూలివారిగా నన్ను పెట్టుకో అని అందాం అని వీడు అనుకొని వెళ్తున్నాడు. ఇంకా అసలు ఆ తండ్రి అలాగ అనలేదు, వీడిలాగా అనలేదు. ఆల్రెడీ వచ్చి ముద్దులు చప్ప ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నాడు. దట్ ఈస్ ద గాడ్ వి సర్వ్ యాజ్ పీపుల్ రిడీమ్డ్ బై జీసస్ క్రైస్ట్. ఆ దేవుడు నా దేవుడు. తప్పిపోయి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు సారీ డాడీ అనక ముందే క్షమించినటువంటి దేవుడు. సారీ చెప్పిన తర్వాత క్షమించకపోవడం కాదు, సారీ అనకముందే ముందరే నువ్వు వచ్చినావంతే చాలు రా పిచ్చోడా, నీ సారీ ఎవడికి కావాలి? బోడి ఆస్తి పోయింది, మళ్ళీ 1000 రెట్లు మనం సంపాదించుకుందాంరా. మై సన్ ఈజ్ వర్త్ మోర్ దాన్ ద హోల్ వెల్త్ ఇన్ ద హోల్ వరల్డ్. నా కొడుకు నాకు ఎంత ముఖ్యం, ఎంత విలువైన వాడంటే, ప్రపంచంలోని ధనమంతా మూట కట్టిన దానికంటే నా కొడుకు విలువ. నా కుమారుడు చచ్చిపోయి మళ్ళీ బతికాడు, తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు. రండి మనం ఉత్సహించి సంతోషపడదాం, పండుగ చేసుకుందాం. వాయిద్యాలు వచ్చేసినాయి, కొరవిన దూడలు వధించబడ్డాయి, ఊరంతా పండగ పండగ పండగ. ఏంటంటే అయ్యగారు కొడుకు మళ్ళీ వచ్చాడు. అంతేగాని శాశ్వతంగా నిన్ను ఎప్పటికీ నా కళ్ళ ముందుకు నువ్వు రావద్దు, నిన్ను వెలివేస్తున్నా, గెట్ అవుట్ అని అనే దేవుడు కాడు. అలా దేవుడు అంటాడు అని సాతాను మన మనస్సు మీద రాంగ్ పిక్చర్ పేరు చేస్తాడు. జస్ట్ ఇమాజిన్, ఎవడైనా ఆకాశాన్ని కొలవాలి, కింద ఉన్న భూమి పునాదులను పరిశోధించాలి. అప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని అందరినీ మీ చెడ్డ పనులను బట్టి నేను త్రోసివేస్తాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, 36 చూడండి. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా. ఏ నియమములు?
పగటి వెలుగుకై సూర్యుడిని 35వ వచనం, ఇర్మియా 31:35. పగటి వెలుగునకై సూర్యుణ్ణి, రాత్రి వెలుగునకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని జనముగా ఉండకుండా పోతారు. ఆ చంద్రుడు, సూర్యుడు, సముద్ర తరంగముల ఘోష ఇవన్నీ నేను నియమించిన నియమాలు, రూల్స్. ఈ రూల్స్ అన్నీ కూడా తొలగిపోతే, బ్రేక్ అయిపోతే ఇశ్రాయేలీలు జనముగా ఉండకుండా పోతారు. ఐ లీవ్ దెమ్ ఫర్ ఎవర్. కానీ ఇప్పటిదాకా మరి అలా జరిగిందా? సూర్య చంద్ర నక్షత్రాలు, సముద్ర తరంగాలు, నియమాలు మారినాయా? మారకపోతే మరి మనల్ని ఎలా వదులుతాడు ఆయన? నేనైతే దేవుని ముందు డైరెక్ట్గా ప్రార్థన చేస్తాను. నీవు బైబిల్కు విరోధంగా మేము నడవడానికి మాకు అధికారం లేదు. బైబిల్కి విరుద్ధంగా ఏదైనా మేము చేయటానికి మాకు అధికారం లేదు, తప్పు అది. అయితే నేను అనుకుంటున్నా, ప్రభా, బైబిల్కి విరుద్ధంగా చేయడానికి నీకు కూడా అధికారం లేదు. నేను వాక్య ప్రకారమైన విశ్వాసిగా ఉంటా. యు ఆల్సో బీ ఏ స్క్రిప్చరల్ గాడ్, బిబ్లికల్ గాడ్. యు డోంట్ బీ సంథింగ్ అదర్ దాన్ ద బిబ్లికల్ ఇమేజ్. బైబిల్లో ఉన్న దేవునిగా నువ్వు ఉండాలి. ఇక్కడ మాకు కనపడుతున్నాడు కదా ఒక ఆయన, ఇట్లా ఉండాలి. యూ డోంట్ బీ డిఫరెంట్. నువ్వు డిఫరెంట్ ఉంటే నేను ఒప్పుకోను. ఎట్లా నేను ఒప్పుకుంటాను? ఇన్ని మాటలు. ఇప్పుడు ఒక సున్నైనా పొల్లైనా గతించదన్నాడు. ఇన్ని వచనాలు గతించిపోద్ది. కానీ దేవుడు ఎందుకు, మన భక్తులం ఎందుకు, ఈ భక్తి సాధన ఎందుకు? పని చేయి. నువ్వు అన్నీ వదులుకొని నీ వాగ్దానాలన్నీ గాలికి కొట్టుకొని పోతే ముందు నన్ను చంపి, నా శిష్యులను చంపి, ఇక తర్వాత నువ్వు కూడా చచ్చిపోయినట్టే లెక్క. దేవుని ముందు దేవునితోనే చెప్పుకుంటున్న మాట. ఎందుకంటే అట్లా కుదరదు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో ఇప్పుడు మీకు చెప్తా. ఇది కోరేషు భాష. కోరేషు ఏం చేస్తాడంటే దేవుని మహిమ కొరకు దేవుణ్ణి ఒత్తిడి చేస్తాడనమాట. కోరేషు అనేవాడు ఏం చేస్తాడంటే నీ మహిమ కొరకు నీవు ఇలాగ ఉండాల్సిందే అని ఆజ్ఞాపిస్తాడంట దేవునికి. ఇది మీకు చాలా విచిత్రంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచినప్పుడు ఒక వచనం ద్వారా పిలిచాడని ఎప్పుడు చెప్తుంటాను నేను. అదేం వచనం మీకు జ్ఞాపకం ఉంది కదా? యెషయా గ్రంథము 45వ అధ్యాయం కదా. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజులను జయించేదను, రాజుల నడికట్లను విప్పేదను. ఇవన్నీ తాను అభిషేకించిన కోరేషును గూర్చి యెహోవా మాట్లాడుతున్నాడు అన్నాడు. అదే అధ్యాయములో 45th చాప్టర్లో మళ్ళా కోరేషు 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 అని 13వ వచనం చూడండి. నీతిని బట్టి నేను కోరేషును రేపితి కదా. మొదటి వచనంలో తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. 13లో నీతిని బట్టి కోరేషును రేపితి. ఈ మధ్యలో ఒకటి ఉన్నది ఏంటంటే 11వ వచనము, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడవు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. ఫుట్ నోట్లో ఏముందో చూడండి. ఆజ్ఞాపించుడి, అడుగుడి. ఇప్పుడు ఈ మాటలు చదువుకున్నాం. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుడి, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుడి, నా కుమారులను గూర్చి నన్ను, నా హస్తకృతములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి. ఇప్పుడు దేవా నువ్వు ఇట్లా చేయొద్దు, తప్పు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేస్తే నీకు అవమానం,
అని ఒక భక్తుడు దేవునికి చెప్పిన సందర్భం మీకు జ్ఞాపకం ఉందా? మోషే చెప్పాడు కదా, నువ్వు సంతాపపడుము అన్నాడు. హీ వాజ్ బీయింగ్ ద కోరేష్ ఆఫ్ దాట్ జనరేషన్. ఆ తరములో కోరేషు లాగా ఆయన మాట్లాడుతాడు. దేవుడుండి నువ్వు అడ్డం తొలుగు మోసే, వీళ్ళందరినీ నాశనం చేసి నీ ద్వారా కొత్త జనాంగాన్ని పుట్టిస్తానంటే ఎంత మాట అనేసావు? అన్యజనులందరూ ఏం చెప్పుకుంటారు? ఇక్కడ దేవుడు చేతగానోడు, ఏదో పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేరుస్తానని అన్ని కబుర్లు చెప్పాడు, కళ్ళబొల్లి కబుర్లు, చేతకాక మధ్యలో చంపేశాడు అని చెప్పుకోరా? వద్దు, నువ్వు చేయదలిచిన కీడును గురించి నువ్వు సంతాపపడుము అన్నాడు. ఇది పెద్దోడు చిన్నోడితో చెప్పినట్టుందా, చిన్నోడు పెద్దోడితో చెప్పినట్టుందా? నువ్వు సంతాపపడు, యూ రిపెంట్ ఫర్ వాట్ యూ వాంటెడ్ టు డూ. నువ్వు ప్రజలను నాశనం చేస్తానన్నావు కదా, అట్లా నువ్వు చేయడానికి వీలు లేదు, నువ్వు సంతాపపడుము అని ఒక మనిషి దేవునికి చెప్పొచ్చా? అసలు దేవుడు సంతాప పడడు అని కదా ఉన్నది. దేవుడు సంతాప పడడు. దేవుడు సంతాప పడకపోతే ఈ అయ్యగారుని సంతాపడమంటాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 12వ వచనం, 32:12. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకునేవాళ్ళు? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. 14. అంతటా యెహోవా తన ప్రజలకు తాను చేసేదని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అరే, నేను అట్లా చేస్తానని అనుకుంటే బాగుండు అని ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. ఇలా సంతాపపడు అని చెప్పిన ఆయన ఎవరు? మోషే. అంటే ఒక చిన్నపిల్లగాడు ఏదైనా తప్పు చేస్తే, అది తప్పు నాన్న, అలా అనకూడదు, అంకుల్కి సారీ చెప్పు అన్నట్టు. చిన్నపిల్లలు ఎవరింటికన్నా వెళ్తే ఏదన్నా అల్లరి చేస్తే, బాబు ఆంటీకి సారీ చెప్పండి, సారీ ఆంటీ అని చెప్పి అంత సింపుల్గా ఉన్నాడు ఆయన. The beauty of God's character is He is happy when you tell Him to repent from the destruction He wanted to bring upon His people. తన ప్రజల మీద తాను తీసుకొస్తానన్న నాశనం నువ్వు అట్లా చేస్తున్నావు, ఆ మాట తప్పు, నేను అలా చేయొద్దు, నువ్వు నీ మాట వెనక్కి తీసుకో, నీ ప్రజలకు నువ్వు కీడు చేయకూడదని చెప్తే, ఏందిరా నువ్వు చెప్పేది నాకు వెళ్ళేది లేవు, ఎర్రి వెంగడాపో, నీకు అసలు బుర్రకాయలేదు, నువ్వు నాకు చెప్తానంటరా? ఆదాం కొడుకువి, జన్మ పాపివి, కర్మ పాపివి, నీ లోపల పాపం నియమం ఉండదు, నీకేం తెలుసురా? నేను దేవుడను, నేను దేవుడున్నా, నువ్వు దేవుడు, ఆ నోరు మూసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఏమనుకుంటున్నావు అనే దేవుడు కాదు. అవునా మోషే, కీడు చేయొద్దా, నీ మాట వింటాలే. నేను ఒక విషయం చాలాసార్లు చెప్పాను, చాలా రోజుల కింద చెప్పాను. నువ్వు దేవుని మాట వినడానికి నీ జీవితమే అంకితం చేసుకుంటే, నీవు భక్తిలో చాలా ఉన్నత స్థితికి ఎదిగిపోయిన తర్వాత దేవుడు కూడా నీ మాట వింటాడు. దేవుడు నీ మాట వింటాడు. మోషే దేవుని మాట విన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు మోషే చెప్తే విన్నాడని మనమందరం చెప్తే కుదరదు, గూబ పగిలిపోతుంది. మోషే ఉన్న హైట్లో మనం ఉండి చెప్పాలి. నువ్వు సంతాపపడుము, ఈ కీడు చెయ్యకము అనడంలో మోషే యొక్క సెల్ఫ్లెస్ క్యారెక్టర్ కనబడుతుంది. ఆయన చేస్తానన్న కీడులో మోషేకు గొప్ప లాభం ఉన్నది. ఏంటి తెలుసా? ఇప్పుడున్న ఇశ్రాయేలు జనాంగం అందరినీ సర్వనాశనం చేసి నీలో నుండి కొత్త జనం, ఎవరి నుంచి? మోషే. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే అని వంశావళి వస్తుంది. మిగతావన్నీ వెళ్ళిపోతాయి.
ఆ బ్రాంచెస్ అన్నీ వెళ్ళిపోతాయి జీనియాలజీలో. సో ఇస్రాయేలు యొక్క మూల పురుషుడు ఎవడంటే ఇక మోషే. మీలో నుంచి పుట్టిస్తానంటే ఏదో చిత్తం తండ్రి నీ దయ, నా మీద ఇంత దయ వచ్చింది నాయన, అట్లాగే చేయనాయన అని అందుమేమో మనమైతే. మోషే అంటాడు, నాలో నుండి ఇశ్రాయేలు జనాంగం వచ్చిందనేది నాకు గర్వకారణం కావచ్చు, కానీ ఐగుప్తీయుల ముందు నీకది అవమానకరం. వద్దు నాయన అట్లా చేయొద్దు. నా హస్త కార్యములను గూర్చి నన్ను ఆజ్ఞాపించుడి, నన్ను అడుగుడి. మా ఆత్మీయ తండ్రి టీకే థామస్ గారు అనేవారు, నా సేవారంభంలో నేను దేవుడు చెప్పినట్టల్లా విన్నాను, ఈ మధ్య దేవుడు కూడా నేను చెప్పినట్టు వింటున్నాడని చెప్పేవాడు ఆయన. అయితే అప్పుడు మేము చిన్నపిల్లము, ఈయనేంటి మరీ ఓవర్గా మాట్లాడేస్తున్నాడు, ఇది తప్పు కదా అని అనుకున్నాం. కానీ తప్పు కాదు అని తర్వాత అర్థమైంది. ఇప్పుడు దేవదాసయ్య గారు, ఆ క్యాలిబర్ ఉన్నటువంటి భక్తులు దేవునికి చెప్తా, వద్దు ప్రభు మాట్లాడే, ఇది నీకు అవమానం. సర్లే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రి చెప్పినట్టు వాళ్ళు వింటారు. వాళ్ళు ఓణీలు వేసి ప్యాంట్లు వేసి పెళ్ళిడికి వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యత విషయం అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరు డిస్కషన్ చేసుకోరా? డిస్కషన్ చేసుకొని ఇలా చేద్దాం అనుకుంటున్నారా, చెల్లికి పెళ్లి చేద్దాము అంటే, లేదమ్మా ఈ సంబంధం కరెక్ట్ కాదు, ఇంకో సంబంధం చేద్దాం. చెల్లికి అప్పుడే పెళ్ళి ఎందుకమ్మా, చెల్లిని పీజీ దాకా చదివిద్దాం. అది ఎంత చదువుకుంటే అంతకంటే ఎక్కువ చదివిన తేవాలరా, కట్నం పెరిగిపోతుంది, అంత లేదు మన దగ్గర అంటే, నేను ఉన్నాను కదమ్మా, ఉండదు ఒక్క చెల్లి. అవునా, సర్లేరా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని పెద్దలు పిల్లలు మాట్లాడుకున్నట్లు దైవ కుటుంబములో కూడా దేవుడు తన బిడ్డల యొక్క ఆలోచన కూడా వింటాడు. ఇది దేవుడు అభిషేకించినటువంటి నీతిని బట్టి రేపిన కోరెషు, అభిషిక్తుడైన కోరెషు యొక్క ఆధిక్యత, ద ప్రిరోగేటివ్ అండ్ రైట్, ఎక్స్ట్రా ఆర్డినరీ రైట్ ఆఫ్ కోరెష్, ది అనాయింటెడ్ కింగ్ ఆఫ్ గాడ్, కింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. కాబట్టి దేవుని ప్రేమతత్వం ఎంత గొప్పదంటే, ఆయన ఒకవేళ ఎప్పుడైనా తొందరపడి నిన్ను వదిలేస్తాను, నిన్ను నేను నాశనం చేస్తాను అన్నా సరే నేను ఒప్పుకోను. నువ్వు నన్ను వదిలేయటానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు ఇండియన్ లా చాలా బ్యూటిఫుల్గా ఉంది. విడాకులు, అమ్మాయి విడాకులు అడిగితే వీడు భర్త వద్దు మొర్రు అని గిసగిస కొట్టుకుంటున్నా సరే, అరిచి గీ పెట్టినా సరే, ఐఎమ్ సారీ, ద ఉమెన్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ డివోర్స్, ద లార్డ్ డిమాండ్స్ ఇట్. ఐఎమ్ సారీ సార్, నీకు ఇష్టం లేకుండా మీ ఆవిడ అడిగింది. అలా కాకుండా వాడే అడిగినాడు, చాలా న్యూసెన్స్ పెడుతుంది. వాడు అడిగితే ఏముండి, లేదు జడ్జి గారు, నాకు విడాకులు వద్దు, నాకు ఆ భర్తే కావాలా. ఎందుకు కావాలంటే, మరి వాడు వెళ్ళిపోతే ఎవరిని ప్రాణం పీక్కొని తినాలి, ఎవరిని నేను సాధించాలా? స్త్రీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నాకున్నదే ఒకడు, వాడిని తీసేస్తున్నావు, మరి రేపటి నుంచి ఎవరిని సాధించాలి నేను? కాబట్టి గొప్ప కార్యాలు సాధించకపోయినా మగుండన్నా సాధించాలి కనీసం. కాబట్టి నాకు ఆయన కావాలండి, విడాకులు ఇయ్యనండి అని అంటే, భర్త విడాకులు అడిగినా సరే భార్య ఉండి లేదు నాకు ఈ భర్త కావాలంటే, జడ్జి గారు హెల్ప్లెస్. బాబు నువ్వు ఎంత బాధపడుతున్నా, నీ విడాకులు కావాలన్నా లా ఒప్పుకోదు, నువ్వు ఆమెతోనే ఉండాలని. ఇప్పుడు దేవునికి మనకు మధ్యలో కూడా అట్లా ఉన్నది. ఎప్పుడైనా మనము దేవునికి విడాకులు చెల్లిపోతే పోతామేమో, కానీ మన హస్బెండ్ మాత్రం మనకు విడాకులు విడాకులు ఇచ్చినా కూడా, నాకు విడాకులు వద్దండి, నాకు భర్త కావాలంటే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వ సుప్రీం కోర్టు భార్య పక్షంగానే ఉంటుంది, భార్య పక్షంగానే
జడ్జిమెంట్ ఇస్తుంది, నీ పక్షంగా నా పక్షంగా. ఎప్పటికైనా యేసయ్య అన్నాడు అనుకో, తండ్రి ఈ మనుషులను తీసుకొచ్చి నేను గొర్రెపిల్ల భారీగా చేసుకొని చాలా తప్పు చేశాను, ఈ న్యూసెన్స్ గాళ్ళు వీళ్ళు అసలు ఏది చెప్పినా అర్థం కాదు, వినరు, చెయ్యరు, చాలా పెద్ద న్యూసెన్స్ తండ్రి, నాకు విడాకులు కావాలేను అని సుప్రీంకోర్టుకు పోయినాడు అనుకోండి యేసయ్య, ఏమమ్మా నీ భర్త నేను విడాకులు అడుగుతున్నాడు ఏమంటావు అని తండ్రి అని దేవుడు అడుగుతాడు. లేదండి, ఆయన నాకు చాలా ఇష్టము, నేను న్యూసెన్స్ పెట్టేదాన్ని కరెక్ట్, కానీ ఆయన్ని వదిలేస్తే నన్ను ఆయనలాగా ఎవరు క్షమిస్తారు? కనుక నేను ససేమర విడాకులకు ఒప్పుకోను, నాకు నా భర్త కావాలంటే. సరే కావాలంటే మరి ఆయనకు అనుకూలంగా ఉండాలి కదా. నేర్చుకుంటాను తండ్రి, మెల్లగా నేర్చుకుంటాను, టైం నాకు, కానీ ఆయనైతే వదలను, నేను విడాకులు వద్దు అంటే తండ్రిని దేవుడు అంటాడు, బాబు నీ భార్య ఒప్పుకోవట్లేదు కానీ నీకు విడాకులు ఇవ్వడం సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఒకవేళ మనమే నాకు యేసయ్య వద్దు, యేసు రక్తం వద్దు, మనకు యజ్ఞం అక్కర్లేదు, దేవుని కుమారుడు నాకు అక్కర్లేదు, రక్తము అపవిత్రమైనది గంచే మనము మరణకరమైన పాపం చేస్తే మనకు విడాకులు అయిపోతుంది. కానీ ఇంకా మనం ఎలాంటి తప్పులైనా ఏ లోపములున్నా ఆయన మనను వదిలేది అసలు ఆ ప్రసక్తే లేదు. కాబట్టి 31వ అధ్యాయం ఇర్మియాలో నేను ముగిస్తున్నాను, కమింగ్ టు ద క్లోజ్ ఆఫ్ ది మెసేజ్. 31వ అధ్యాయం విషయాలు ఏముంది? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువక కృప చూపుచున్నాను. ఆ కింద ఏమన్నాడు? వాళ్ళు ఏడ్చుచూ వచ్చినప్పుడు నేను ఆ సంఘాన్ని నడిపిస్తాను. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ కాడా, నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఎఫ్రాయిమును నేను వ్యతిరేకంగా మాట్లాడితే నాకెంతో బాధ కలుగుతుంది. వాడు నా ప్లాన్ అంతా నాశనం చేశాడు, అయినా సరే వాడంటే నాకు ఇష్టం. ఇంత ప్రేమనా? దుర్మార్గుని ఎలాగ నువ్వు క్షమిస్తున్నావు అంటే అది నా తత్వం నాయన, అది నా మనస్తత్వం, నా స్వభావం. అది నేను వాళ్ళతో ఒక నిబంధన చేశాను, ఆ నిబంధన శాశ్వతమైనది. ఆ నిబంధన ఎప్పుడు తొలగిపోతుందంటే ఎవడైనా ఆకాశాన్ని కొలవగలిగిన నాడు, భూమి పునాదులు ఎక్కడున్నాయో పరిశీలించగలిగిన నాడు, అప్పుడు వాళ్ళని గురించిన నా ప్రేమ తొలగిపోతుందేమో, కానీ అప్పటిదాకా తొలగదు. అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. ఈ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ఈ క్యారెక్టర్ని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎటువంటి వాడు చెప్పండి? ఎఫ్రాయిమును కూడా నా పెద్ద కొడుకు, నా ముద్దు బిడ్డ అన్నటువంటి వాడు. ఒకసారి ప్రేమించాడంటే ఆయన ఇగో ప్రాబ్లం ఉండదు ఆయనకు. మంచిది బేట అంటాడు. నిన్న కారులో వచ్చేటప్పుడు మన సంఘ నాయకులు, సహవాస నాయకులు ఒక ప్రశ్న అడిగారు. ఇశ్రాయేలు వాళ్ళు న్యాయము తీర్చడానికి 10 మంది మీద ఒకడు, 50 మంది మీద ఒకడు, 100 మంది మీద ఒకడని ఈ విధంగా న్యాయాధిపతులను నియమించమని రఘుయేలు, మోషే మామ తలంపు చెప్పాడు కదా. దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? వాడు అన్యుడు కదా, అది మానవ జ్ఞానం కదా, అన్యుడు కదా. దేవుడు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశాడు అంటే అక్కడనే దేవుని వ్యక్తిత్వ సౌందర్యము కనబడుచున్నది అని నేను చెప్పాను. దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే వాడు అన్యుడు కావచ్చు, వాడు దేవుని గురించిన జ్ఞానము లేని వాడు కావచ్చు, ఎవడైనా సరే వాడు చెప్పింది మనకు ప్రయోజనకరంగా, దేవుని ప్రణాళికకు ప్రయోజనకరంగా ఉంటే మనం యాక్సెప్ట్ చేయవలసిందే. దేవునికి ఇగో ప్రాబ్లం లేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? 10 మందికి ఒకడా? సర్వశక్తి గల దేవుడు నేను చెప్పుచున్నాను. 8 మందికి ఒకడు, 16 మందికి ఒకడు, 32 మందికి ఒకడు, 64 మందికి ఒకడు కావాలి అని అనొచ్చే దేవుడు. అదేంటంటే దేవుడు నేను చెప్పాను, నువ్వు చెప్పాడు. రఘుయేల్ ఏమనుకున్నావు నువ్వు అని అనలేదు ఆయన. వాడు చెప్పేది బాగానే ఉంది కదా మోసే, అట్లా చేయమని.
అంటే అసలు ఇగో అనేది లేదా? ఒక మంచి మాట ఎవరన్నా చెప్తే, ప్రభా నువ్వు ఇలా చేస్తే నీకు అవమానం కదా, అట్లా చేయొద్దండి అంటే మంచిది బిడ్డ. అలాగే నువ్వు చెప్పినట్టే ఎంత సాత్వికుడు, ఎంత దీన మనస్కుడు, ఎంత చేంజబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఆయన మెయిన్ ప్రిన్సిపల్స్ విషయంలో చేంజ్ కాడు. మైనర్ ఇష్యూస్లో చెప్పండి బెట్ట నీకేం, రేపు నాన్ వెజ్ వండుకుందాం అని అంటే, ఇక నలుగురు పిల్లలు ఉన్నారు, ఒకరుండి చికెన్ తెచ్చుకుందామంటే చికెన్ వద్దు, ఏమొద్దు, చికెన్ సెంటర్ నుంచే కోవిడ్ వ్యాపిస్తుంది, అది నాకు వద్దు అని అంటే, మరి ఎట్లా, పోనీ మటన్ తెచ్చుకుందాం. మటన్ ఎట్లా ఇవాళ అసలు అది మటన్ షాపులే ఓపెన్ కావు, ఇది గాంధీ జయంతి అట్లన్నా, మరి ఎట్లా, పోనీ ఓ పని చేద్దాం, మీకు కావాల్సిన నాన్ వెజే కదా, గాంధీ జయంతి నాడు కూడా పీతలు అయితే అమ్ముతారు కాబట్టి పీతలు కొనుక్కొద్దాం అని చెప్పి, అప్పుడు కన్న తల్లి ఉండి, ఒరే నవమాసాలు మోసి మిమ్మల్ని కడుపున మోసి కన్నటువంటి తల్లినిరా, మీరేంట్రా ఏ కూర మీరు డిసైడ్ చేస్తున్నారు? పీతలు అని ఒకడు, చేపలు అని ఒకడు, చికెన్ అని, తెలివి ఎక్కువైపోయిందిరా. నేను అమ్మని, నేను చెప్పినట్టు వినాలి, మీరు చెప్పిన కూర నేను ఉండను, ఇవాళ నేను తప్పకుండా బెండకాయ కూర వండుతా అని తల్లి అన్నది కదా. పిల్లలు ఉండి నాకు పీతలు కావాలంటే, అయ్యే బాబోయ్, నా పిల్లలు పీతలు అడిగారు, వండి పెట్టేదే నా జీవిత ధన్యత అనుకుంటారు. నేనైతే దేవుణ్ణి అలాగే నమ్మాను. నేను నమ్మాను ఏంటంటే, ప్రభువా ఎవరైనా దేవుని బిడ్డ కష్టం వస్తే, ఎంత ప్రార్థన చేసినా తగ్గకపోతే, నేను దేవునితో చెప్పు, దిస్ ఇస్ నాట్ రైట్, ఏ జో హో రా ఏ గలత్ హో రా, సही नहीं है, इंसाफ नहीं है, ऐसा मत करना प्रभु जी, आपके लिए बहुत बड़ा अपमान है, నీకు ఇది చాలా పెద్ద అవమానం, ఏమి నీ బిడ్డల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, సైతాన్ని ఆడు సంకలు గుద్దుకొని సంతోషపడుతున్నాడు, ఇట్లా చేయొచ్చు నన్ను? ఆలోచించు. దేవుని బిడ్డలు ఏండ్ల తరబడి పోరాడుతున్నారు, జయము రాలేదంటే అన్యులు ఏం చెప్పుకుంటారు? మోషే అడిగినట్టు, వీళ్ళ దేవుడు చేతగానుడు అనుకో, నీకు అవమానం ఎందుకు తెచ్చుకుంటున్నాను అలా నేను ఒప్పుకోనంతే. నీకు అవమానం తెచ్చుకోవద్దు, నీ నామాన్ని నువ్వు గొప్ప చేయాలంతే. ఇది నా ఆశ, ఇది నా ప్రార్థన. నేను అడిగిన దాంట్లో తప్పు ఉంటే నన్ను మొట్టిగా అవుతుంది, కానీ నీ మీద ప్రేమతోనే మాట్లాడుతున్నాను, నీకు తెలుసు. అసలు దేవుని బిడ్డలందరూ బాగుండాలి, దేవుని భక్తులందరూ ప్రహర్షించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అన్న వస్త్రాలు కొదువ లేకుండా ఉండాలి. నువ్వు మా రోగాలన్నీ సిలువలో మోసిన తర్వాత మళ్ళీ మాకు రోగాలు పెట్టింది, నీ సిలువ వేస్ట్ అయిపోలే. అసమత్కరు, దేవునితో నేను ప్రార్థన చేస్తాను, మరి తప్ప ఇది కొడితే కొట్టని, నాకు ఆయనతో ప్రాబ్లం కూడా పోతుంది, పరదేశకి వెళ్ళిపోతా. ఐ డోంట్ ఫియర్. దేవా నీకు అవమానం తెచ్చుకోవద్దని అడిగినందుకు ఒక దెబ్బ కొట్టాడు, పరదేశకు వచ్చి పడ్డా, సరే పోనీలే, కానీ నా పాయింట్ అయితే నేనైతే వెనక్కి తీసుకోను. దేవుడు బైబిల్లో కనబడుచున్న దేవుని వలె మనకు దర్శనం ఇవ్వాలి, మనకు ప్రత్యక్షం కావాలని మనం అడిగితే దేవుడు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి మనం అంతగా అర్థం చేసుకొని, అంతగా స్వతంత్రించుకొని, అంతగా సొంతం చేసుకొని, నా సొంత డాడీ, నా సొంత భర్త అని ఆయన మొత్తం ఆయన్ని ఆక్రమించుకునేటట్టు మనం ఎదగడం కొరకే దేవుడు మనకు ఈనాడు ఈ పరిస్థితిని తీసుకొచ్చాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి మామూలు పరిస్థితి కాదు. ఈ పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే కోరెషులాగా ప్రార్థన చేయాలి, మోషేలాగా ప్రార్థన చేయాలి. ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్. ఇప్పుడున్న పరిస్థితిలో మనకు విడుదల రావాలంటే మనము కోరెషులాగా ఆయన హస్తకృతములను గురించి ఆయనకి ఆజ్ఞాపించి ఎందుకు ఇలాగా అని అడిగేటట్టు మనం ప్రార్థన చేయాలి. దేవా నీవు చేస్తున్న ఈ కార్యక్రమాలు, దీన్ని బట్టి నువ్వు సంతాపపడుము, అన్యుల నిండు చూసి నవ్వుతారు, అపహాస్యం చేస్తారు, సంతాపపడుము అని మోషేలాగా మనం ప్రార్థన చేయాలి. కోరెషులాగా మోషేలాగా మనం ప్రార్థన చేయాలంటే
మనకు దేవుని యొక్క అందమైన వ్యక్తిత్వం యొక్క రెవల్యూషన్ కావాలి. అందమైన దేవుని స్వభావం యొక్క ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షత పొంది అటువంటి ప్రార్థన, కోరెషు లాంటి ప్రార్థన, మోషే లాంటి ప్రార్థన, ఆ ప్రత్యక్షత పొంది దేవుని ప్రేమను కూర్చిన ప్రత్యక్షత పొంది మనం ప్రార్థన చేస్తే మన ముందు పాతాళ లోక ద్వారములు నిలబడనేరు. అప్పుడు ఎఫెసీ 6:12 జ్ఞానము ప్రత్యక్షత మనసు ఉండాలి. తర్వాత దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధానికి మనం వెళ్ళాలి. మనము మామూలుగా ప్రార్థన చేయదు. నేను చెప్పేది ఒకటే, పాతాళలో ఒక ద్వారములు మన ముందు నిలవనేరని విధంగా, నిలవజాలని విధంగా మనము ప్రార్థన చేయాలి. అంత గొప్ప ప్రార్థన కొరకు ముందు ఒక ప్రార్థన చేద్దాం. దేవా, నాకు రెవల్యూషన్ దయచి, నాకు ప్రత్యక్షత దయచి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రత్యక్షత ప్రత్యక్షత ప్రత్యక్షత, దేవా నాకు ప్రత్యక్షత కావాలని మనం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయము, స్తుతి సమయము, ఆరాధన సమయం. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసు, నీకు వందనాలు 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 వందనాలు. అందరం మనం ప్రభువును స్తుతిద్దాం. అందరం మన చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. ఓ help us to pray like the anointed Koresh, O Lord. Help us to pray like anointed Moses, O Lord. నీ ప్రేమను మేము నమ్ముటకు సహాయం చేయండి. ఎంత గొప్ప ప్రేమ! ఎఫ్రాయిము చేసిన పనికి మాలిన పనులన్నీ కూడా గుర్తుపెట్టుకొని, అయినా సరే నాకు ముద్దు బిడ్డ అన్నా. ఎఫ్రాయిము నీకు ముద్దు బిడ్డ అయితే మేము ఎందుకు కాలేము తండ్రి? మేము కూడా నీ ముద్దు బిడ్డలము. నీకు స్తోత్రమని ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎఫ్రాయిము నీకు జ్యేష్ఠ కుమారుడైతే మేము ఎందుకు జ్యేష్ఠ కుమారుడు కాదు? మేము నీ జ్యేష్ఠ కుమారుడు. భూమి ఆకాశములు గతించిన మా మీద నీకున్న ప్రేమ చల్లారదు నాయన. దేవా, నిన్ను గూర్చి మా మనసులుండే రాంగ్ పిక్చర్ తీసేయండి తండ్రి, రైట్ పిక్చర్ పెయింట్ చేయండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియా 31లో ఉన్నటువంటి రైట్ పిక్చర్ ఆఫ్ గాడ్, దేవుని కరెక్ట్ ముఖ చిత్రం మన మనసులోకి రావాలి రావాలి రావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మార్పు చెందని వాడు, ఎంతో మంచి దేవుడు. హల్లెలూయా. అమ్మ ప్రేమను మించిన కమ్మని ప్రేమ కలిగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. గివ్ మీ a glance of your greatness and your unchangeable character, O Lord. Hallelujah, 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 hallelujah. Open my eyes, O Lord. ఈ బండ మీద నన్ను కట్టు. పేతురు ఏ ప్రత్యక్షత పొందినాడు, ఆ ప్రత్యక్షతని బండ మీద నన్ను కట్టు తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రత్యక్షత లేనిది మెంటల్గా మనం వాదిస్తే లాభం లేదు. ప్రత్యక్షత కలిగిన వాడు ప్రార్థన చేస్తే కోరేషు ప్రార్థించినట్టుంటుంది. ప్రత్యక్షత కలిగిన వాడు ప్రార్థన చేస్తే మోషే ప్రార్థన చేసినట్లుంటుంది. అప్పుడు పాతాళలో ఒక ద్వారాలు మన ముందు నిలబడనేరవు. అంతటి బలమైనటువంటి స్పిరిచువల్ వార్ఫేర్ మనం చేయాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను